దయచేసి అందరూ కూడా ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ ముందు అందరూ కూడా ఎవరి చైర్లో వాళ్ళు ఆశీర్లు కండి అమ్మా. ప్లీజ్ ప్లీజ్ బి సీటెడ్. ప్లీజ్ మురళి ప్లీజ్ అందరు కూర్చోండి అమ్మా. వాళ్ళందరినీ కూడా ఒక 10 మెంబర్స్ అమ్మ. మీరు ఘంటసాల అమ్మాయి ఇటు రండి, ఇటు రండి. వీళ్ళిద్దరు ఇంకొకళ్ళు అమ్మా. ఇది ఎవరు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఓకే, విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. సంగీత, సో మన 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, అలాగే సార్లు కూడా వచ్చారు. సో వీళ్ళందరం చూస్తాను, నీకేమనిపిస్తుంది? నాకైతే మళ్ళీ మనం 10th చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. అవే మొహాలు అలాగే ఉన్నాయి, ఎంత మాత్రం మారకుండాను. అండ్ ఈ స్కూల్ ఆవరణలో కాలు పెడుతూనే అప్పటి ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధుర స్మృతులు మనకన్నీ గుర్తుకొచ్చాయి. ఇది ఎంతో ఆనందించాల్సిన విషయం. మన గెట్ టుగెదర్ అనేది ఇలా గ్యాదర్ చేయడం చాలా మంచి ఆలోచనగా చెప్పుకోవచ్చు. 20 years బ్యాక్ మనం ఇక్కడ 10th చదువుకున్నాము. మళ్ళీ ఆఫ్టర్ 20 years మనం ఇక్కడ ఉన్నాము. బట్ ఆ 20 years అనేది చాలా లాంగ్ గ్యాప్గా అనిపించినా సరే అప్పుడు జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పటికే మనకి బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నాయి. నువ్వేమనుకుంటున్నావు అఖిల్? నేనైతే ఒక్కసారిగా అందరం చూడగానే కొంచెం కష్టమైన పర్లేదు, మళ్ళీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవాలనిపిస్తుంది. ఎందుకో అలా అనిపించవచ్చు. ఇట్స్ నాట్ పాసిబుల్. అందరూ రెడీ? ఓకే, సో అవకాశం వస్తే ఎవరు వదులుకోవడానికి రెడీగా ఉంటారు ఇక్కడ? ఎస్, ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే టైం లేదు కాబట్టి మన గురువు గారులందరినీ గౌరవంగా సభ మీదకి ఆహ్వానిద్దాం. మా పాదాభివందనాలు. ఎందుకంటే మేము పిలవగానే మీ టైం కుదుర్చుకొని అందులో ఈరోజు సండే, ఈ సండే రోజు కూడా మా కోసం ఇక్కడికి వచ్చారు చాలా దూరం నుంచి. చాలా థ్యాంక్స్ అందరికీ. ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా కోరికని, విన్నపాన్ని మన్నించి వచ్చిన మా గురుగారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రారంభించుకునే ముందు మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మనల్ని అందరినీ ముందుకు నడిపించినటువంటి మన పాఠశాల రథసారథి, మన అందరికీ ఇష్టమైనటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఎంఎస్ఎస్ కుమార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నా. ప్లీజ్ కమ్ టు ద డాష్ సార్. నాగేంద్ర మరియు శిరీష గ్రాండ్ వెల్కమ్ చెప్తాం మన హెడ్ మాస్టర్కి. ప్లీజ్ సార్. కె సూర్యారావు మాస్టర్ గారు రిటర్న్. ఫ్రెండ్స్, ఉత్సాహం ఏంటి? కమ్ ఆన్, ఆఫ్టర్ 20 years.
అండ్ శిరీష పుష్పగుచ్చం ఇచ్చేయి. సార్ బొక్క ఇచ్చాక లోపల కూర్చుంది సార్ ఇక్కడ వచ్చాను. సార్ ఇచ్చోండి సార్ సార్ ఈ బొకే ఇస్తున్న సరేష్ అండ్ శిరీష ఓకే సార్ ఇచ్చోండి మేడం పట్టుకోండి మేడం ఇన్వైట్ చేశారు. సార్ స్ట్రైట్గా చూడండి కెమెరా మేడం సార్ కెమెరా థ్యాంక్ యూ గారు ప్లీజ్ మీరు వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. క్లాప్ క్లాప్ ఫ్రెండ్స్. ఎవ్రీబడీ మేడం ఇచ్చోండి స్ట్రైట్గా కెమెరా ఎత్తుకోండి. ఓకే టీచర్ గారికి పుష్పగుచ్చం ఇచ్చిన జ్యోతిర్మయ్ అండ్ నాగరవికి థ్యాంక్ యూ మేడం. మేడం గారు స్మైల్ కెమెరా చూడండి స్ట్రైట్. థ్యాంక్ యూ ఉంది. ఆయన చెప్పే విధానం మాకు చాలా కొత్తగా అనిపించింది. ప్లస్ నాకు ఆయన చెప్పిన మీరాబాయి యొక్క భక్తి విధానం కృష్ణుడి పట్ల అది ఎంతో బాగా అనిపించింది. నాకు స్టిల్ అది ఇంకా నాకు గుర్తుంది. సార్ ఈ వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. జానికి తంది సార్ స్మైల్ కెమెరా చూడండి కెమెరా. హెచ్ఎస్ మండవల్లి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు మనందరం కూడా ఇంత గొప్ప పండుగ మనం జరుపుకుంటామని కళావేదికి స్కూల్ డెవలప్మెంట్కి అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళి మరి ఈ మధ్యనే మన మండల హై స్కూల్ నుంచి వేరే స్కూల్ ఏ స్కూల్ సార్ మీరు ప్రసాద్ గారు మోటూరు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ అమ్మా వేరే థ్యాంక్ యూ ప్రసాద్. ఓకే మ్యూజిక్ ఆన్ చేయండి సార్. ఏంటి డీలింగ్ అయిందండి. ఓకే అమ్మా పదండి సార్ మాస్టర్. కాంతారావు సార్ సార్ బి కాంతారావు గారు ఫాస్ట్ మాస్టర్ మనకి ప్లీజ్ వెల్కమ్ సార్. కాంతారావు గారు ప్లీజ్ సార్ చిన్న ఉంది సార్ చూడండి సార్ చిన్న ఉంది సార్ వన్ మోర్ ప్లీజ్ సార్. ఎవరున్నారు అందరు ఉన్నారు. థ్యాంక్ యూ సార్ మిడిల్లో నించండి సార్. सुमिता ध्रुवदल शोभिनी
నమస్కారం. మా Friends, అందరూ ఆహ్వానాన్ని కూర్చోండి, please. మన్నించి విచ్చేశారు, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గు అంటే చీకటి అంధకారం, రు అంటే వెలుతురు. మన అజ్ఞాన అంధకారం నుంచి వెలుతురులోకి నడిపించే వ్యక్తి గురువు గారు. అట్లాంటి గురువుల్ని మనం అందరం పొందడం అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది మన బాల్యంలో మన అందరికీ చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలా లేకపోవచ్చు. బట్ మన 8th నుంచి అంటే నేను 8th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. ఇక్కడ చదువుకున్న టైంలో ఈ గురువుల ద్వారా మనం నేర్చుకున్నది ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. వాటిలన్నిటికీ మనం సో బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. మనకి తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు మనకు జీవితాన్ని ఇస్తారు. అట్లాంటి జీవితాన్ని ఇచ్చిన గురువుల్ని సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అఖిల్ చేస్తాడు. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇది ఒక్క నైట్తో అయ్యే పని కాదు, ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తే ఈరోజు మనకు కుదిరింది. అలాగే ఈరోజు మాస్టర్లందరినీ 20 ఏళ్ళ తర్వాత చూడటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే మనం చూసుకుంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకున్న డేలో యాక్టివ్ టైం, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న యాక్టివ్ టైం మనం మోస్ట్ ఆఫ్ ఈ క్యాంపస్లోనే గడిపాం. సో ఇలా గడపడమే కాకుండా విద్యతో పాటు వాల్యూస్ కూడా మనం నేర్పించిన సార్లు ఇక్కడ ఉన్నారు. ఓకే, వాళ్ళు మళ్ళీ చూడటం చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సభని ముందుకు నడిపించవలసిందిగా పీవీఆర్ గారిని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ క్లాస్ ప్లీజ్. ఫ్రెండ్స్, ఎవరిలో ఉత్సాహం లేదు? గుడ్ మార్నింగ్ ఎవరిబడి అమ్మా, అందరూ బాగున్నారా? మేము ఇంకా యువకులమే అన్నవాళ్ళు బాగున్నారండి. ఒకసారి ఏంటి వీళ్ళు డామినేట్ చేస్తారు ఇలాగ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. 5, 10వ తరగతి పూర్వ విద్యార్థులందరికీ కూడా మనఃపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఫంక్షన్ విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే ఇక్కడ విద్యార్థుల యొక్క హస్బెండ్స్, బాలికలు అయితే కనుక వాళ్ళ భర్తలు, మగపిల్లలు అయితే కనుక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన సమయభావం వల్ల మన పాఠశాలలో ప్రసంగించవలసిన ముఖ్యులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారిని మన సభని ఉద్దేశించి వారి బ్లెస్సింగ్స్ తెలియజేస్తారు. తర్వాత ఇక్కడి నుంచి జస్ట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి ప్రసాద్ గారు కూడా వారి విషెస్ తెలియజేసిన తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొదటగా ప్రస్తుత జడ్పీహెచ్ఎస్ మండవల్లి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిన తెలియజేసుకుంటున్నాం. సార్ శ్రీనివాస్ సార్ ప్లీజ్ ఒక ఆశీర్వాదం ఇవ్వండి సార్ మా పిల్లలందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. వారు అక్కడి నుంచి సైగ చేశారు నాకు. నేను ఇక్కడ రాజకీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్నటువంటి పాఠశాల. చాలామంది ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, ఎక్కువ బడ్డెన్ ఉంటుంది, ఎక్కువ బాధ్యత ఉంటుంది అని చెప్పి భయపడి పారిపోయేటువంటి చాలామంది మాస్టర్లు ఉన్నారు. కానీ ఈజ్ ద లెజెండ్ అన్నట్టుగాను మండవల్లి హై స్కూల్కి నేను వెళ్తాను, నేను చేస్తాను అని చెప్పి కావాలని మండవల్లి పాఠశాలకు వచ్చి మండవల్లి హై స్కూల్ని మంచి ప్రగతి పథంలో తీసుకెళ్ళి అంతకుముందు ఆయన పనిచేసిన పాఠశాలన్నింటికంటే కూడా ఎక్కువగా డెవలప్ చేశారు. ముఖ్యంగా మన మండవల్లి వాస్తవ్యులు పెద్దలు గౌరవనీయులు చేపోయిన వీర్రాజు గారు సహకారంతో ఈ నుంచినటువంటి ఈ కళావేదికని ఏర్పాటు చేయడంలో ప్రసాద్ గారు, శ్రీ పిఎస్ఎస్వి ప్రసాద్ గారు మరి అద్భుతమైన కృషి చేసి ఈ కళావేదికని ఏర్పాటు చేశారు. ఇంత మంచి కళావేదిక ఏర్పాటు చేసిన మనకి ప్రసాద్ గారు ప్రత్యేకంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఎక్కడ నడిస్తే అక్కడ మన పాదముద్రలు విడవాలి అనేది పెద్దలు చెప్పే మాట. కొడితే కొట్టాలరా, 6 కొట్టాలి. చరిత్రలో నీకు అంటూ కొన్ని పేజీలు ఉండాలి. ప్రసాద్ గారు మండవల్లి స్కూల్ చరిత్రలో ఒక పేజీ కాదు, చాలా పేజీలు శాశ్వతంగా ఏర్పాటు చేశారు. అదిగో దానికే ఇది బుక్. ఇది మరి ప్రసాద్ గారిని వారి విషయం తెలియజేస్తుందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. సభాయ నమః. ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ కూడా పాదాభివందనం. అదేవిధంగా 2004, 2005, 10వ తరగతి విద్యార్థులకు
మరి గత సంవత్సరం నుంచి వారు సుమారుగా ఒక 10 సార్లు నన్ను కలిసి ఉంటారు. 10th క్లాస్ పేర్లు తీసుకోవడం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా వాళ్ళు సమ్మరైజ్ చేసుకుని ఈరోజు మరి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసినటువంటి ఆ విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా ఈ బిజీ ప్రపంచంలో వాళ్ళు ఎవరి కాళ్ళు కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉండి మరి చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కేటాయించుకొని 1 డే కేటాయించుకొని ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను పనిచేసినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో మరి 8 గెట్ టుగెదర్లు జరిగినాయండి. మరి అన్నీ కూడా చాలా విజయవంతంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా విజయవంతంగా ఏర్పాటు చేసుకున్నారు. మరి వారు గుర్తింపుగా పాఠశాలకు ఏదో ఒకటి ఆర్టికల్, ఒక బీరువా లేదా సమ్ చైర్స్ అలా ఏర్పాటు చేయడం జరిగింది. మీ బ్యాచ్ తరఫున కూడా ఒక బీరువాని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పాఠశాల తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనుకోని పరిస్థితుల్లో నేను ఈ పూట ఇక్కడ రిలీవ్ అయ్యాను. నేను ఉండేది గుడివాడ దగ్గర మోటూరు అనేటువంటి గ్రామంలో హై స్కూల్కి నాకు ప్రధానోపాధ్యాయుడిగా బదిలీ కావడం జరిగింది. మరి నా స్థానంలో ఇంకో మాస్టర్ శ్రీనివాస్ గారు వచ్చారు. ఆయన కూడా ఈ ప్రాంతానికి సుపరిచితులు మరియు యంగ్, ఎనర్జెటిక్ అండ్ డైనమిక్. కాబట్టి ఇదే అభివృద్ధిని కొన్ని పనులు మన వరకు మనం చేద్దాం. రైట్. ముందుగా 2004, 2005 పూర్వ విద్యార్థుల్లో రకరకాల ప్రొఫెషన్స్లో సెటిల్ అయి ఉన్నారు పిల్లలు. మీరు చూసారా, ఎవరు చేసే పని చేస్తూనే ఉంటారు. టీచర్ గారు కీప్ పాయింట్ ఉంది కదా, ఆ టీచర్ గారి పని చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ముందుగా మీలో రకరకాల ప్రొఫెషన్స్లో మనకి సెటిల్ అయి ఉన్నారు కదా, టీచర్స్ ఎవరైనా ఉంటే కనుక టీచింగ్ ప్రొఫెషన్లో గవర్నమెంట్ స్కూల్ కానీ లేక ప్రైవేట్ స్కూల్ కానీ నేను టీచర్ ప్రొఫెషన్లో సెటిల్ అయ్యాను అన్నవాళ్ళు ప్లీజ్ కమ్ టు ద డయాస్ ప్లీజ్. మీరు ఇలాగ ఎంకరేజ్ చేస్తే మనకు బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఓకేనా? మీరందరూ ఇప్పుడు మేము మాస్టర్లు, మరి మా పిల్లలు కూడా మాస్టర్ అయ్యారు కాబట్టి చిన్న కాంప్లిమెంట్ ఒకసారి గట్టిగా బిగిందండి. సార్ చిన్న ఉంటాయి సార్, మళ్ళీ బిఎస్ఎఫ్లో పనిచేస్తున్నానంట కోట హనుమ. అలాగే కానిస్టేబుల్ సర్వీస్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఈవెన్ దో హోమ్ గార్డ్ కానీ యూనిఫామ్ సర్వీస్ జాబ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి స్టేజ్ మీద యూనిఫామ్ సర్వీస్. మిడిల్లోకి రమ్మని మిడిల్ సార్ చూడండి సార్, సార్ పోతున్నాను సార్, చూడండి సార్ ప్లీజ్ సార్, మీరు కూడా దగ్గరుకున్నాను. చూడండి అవుతుంది, చూడండి సార్. సార్ చిన్న సార్ ఒక్కసారి చూడండి సార్, దగ్గరుకున్నాను సార్, చిన్న చేసి చూడండి సార్ ఒకసారి. సార్ 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 థ్యాంక్ యూ. అలా మనం మధుకు కూడా ఒకసారి చేస్తాం గట్టిగా. లోకో పైలట్ డ్రైవర్గా చేస్తానంట జి మత్స్వరంరావు గుంటూరు డివిజన్లో. మన గట్టిగా మన మిత్రులకు ఒకసారి గట్టిగా
సార్ ఇటు చూడండి కెమెరా థ్యాంక్ యూ రైల్వే డిపార్ట్మెంట్ మరి రైల్వే డిపార్ట్మెంట్లో ఇంకోళ్ళు వచ్చారంట మైరాపట్నం అప్పలరాజు గారు ఎక్కడ వేస్తున్నాను బైక్లు బాబు చిన్న అనౌన్స్మెంట్ వినండి. మన మిత్రులను పరిచయం చేస్తాను తప్ప ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు 90 మందిని ఇక్కడ పిలవాలి. యాక్చువల్గా సమయం ఉండే అందరూ పిలుచుకుందాం. మనం కొద్ది మందిని మాత్రం పిలుస్తున్నాము, మిగతా వాళ్ళు పిలవలేదనే మాట దయచేసి మైండ్లో తీసేయండి. సార్ ఇటు మేడం దగ్గర సార్ దగ్గర సార్ ఇటు కెమెరా ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి. జంగారెడ్డి మండలానికి ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ సార్ ఇటు చూడండి సార్ దగ్గర సార్ క్లోజ్ సార్ ఇటు చూడండి బ్రో ఇటు చూడండి మనం ఒకసారి మన పిల్లల సక్సెస్ అన్నమాట. ఇది మనుషులు నుంచున్నది నలుగురే, కానీ ఈ మనసులు మాత్రం 90 మంది మనసులు. ఈ నలుగురు మనవాళ్ళు మనం సాధించిన విజయంగా ఫీల్ అవ్వాలి. మీ పిల్లలు ఉన్నారే, అదిగో పలానా సరేష్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు సాఫ్ట్వేర్గా, పలానా అఖిలో లేదా ఎక్కడ చేస్తాను హైదరాబాద్లో చేస్తున్నాడు మా క్లాస్మేట్ అని మీ పిల్లలకు చూపించి మీ పిల్లలు సాఫ్ట్వేర్గా తయారవడానికి మోటివేషన్ చేయాలి. దాని గురించి అలా పిలిచేది ఇక్కడికి. అర్థమైంది అందరికీ? అలాగే గట్టిగా సపోర్ట్లు కొట్టుకుంటే సార్ మిడిల్లో ఉన్నాను సార్, అట్లా మిడిల్లో ఉన్నాను సార్. మీరు కూడా దగ్గర ఉన్నాను సార్ దగ్గర ఉన్నాను. ఓకే ఇటు చూడండి సార్, అందరూ ఇటు చూడండి సార్. ఒకసారి సార్ ఇటు చూడండి సార్ ఇటు చూడండి. ఓకే పరిచయం చేసుకుని ఎక్కడ వచ్చేస్తాను సార్. అందరికీ నమస్కారం. నా పేరు నాగరవి, టీసీఎస్ చేస్తున్నాను హైదరాబాద్. వెరీ గుడ్. నాగరవి టీసీఎస్ హైదరాబాద్. అందరికీ నమస్కారం. నా పేరు అఖిల్, నేను జీస్కేఆర్లో పనిచేస్తాను హైదరాబాద్. అఖిల్ ఇక మాస్టర్ ప్రొఫెషన్ ఎంత కష్టమో వీళ్ళకి అర్థం అవుతుంది. మాట్లాడితే వీళ్ళకి వినిపించట్లేదు, మరి నేను మాట్లాడితే మీ అందరికి వినిపిస్తుందా? మరి 30 సంవత్సరాలు ఏదో వాగాలి, ఇది అర్థం చేసుకోండి మాస్టర్. వెరీ గుడ్. మై నేమ్ ఈజ్ సరేష్. నేను సాఫ్ట్వేర్ కాదు, యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ సైడ్ చేస్తున్నాను. కంపెనీ వచ్చి చెన్నై. వెరీ గుడ్ సరేష్. మేడ్ ఇన్ చెన్నై, పిచ్చిగాడు కాదు కాబట్టి. మై సెల్ఫ్ నేర్పల్ నాగేశ్వరరావు. నేను ఫైనాన్స్ హెడ్, ట్రెజరీ హెడ్ ఇన్ బెంగళూరు. బయో ఎనర్జీ గ్యాస్ అసలు బెంగళూరు అమ్మా, నేలపాల మా ఊరే. ఓకే, లంచ్ అయిన తర్వాత వేరే అబౌట్స్ నంబర్స్ లేదా పరిచయాలని కూడా మీరు పరిచయ కార్యక్రమం చేసుకోండి. ఈ 90 మంది పరిచయం చేసిన ఏంటంటే ఇక్కడ సమయభావం వల్ల మీ మందని వ్యక్తిగతంగా మనం పిలవలేకపోతున్నాను, దయచేసి అనేది భావించకండి. ఓకే, ఇంకా ఎవరైనా నేను ఈ ప్రొఫెషన్లో సెటిల్ అయ్యాను అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ప్రభాస్ కట్అవుట్ కదా,
సార్ సార్ ఒకసారి అట్లా పట్టుకోండి. ఇన్స్పిరేషన్ కదా బాబు, ఒక్కొక్కరు చూస్తూ హల్క్ అంటారు. హల్క్, బీస్ట్, ర్యాంబో, కట్అవుట్ ఏదైనా సరే. సార్ ఒకసారి ఇచ్చుకోండి సార్. సార్ ఒకసారి ఇచ్చుకోండి. మేడం గారు ఇచ్చుకోండి. ఎంతమంది వస్తుంది? ఇంకో చిన్న విషయం, మీరు ఆ చూసి కండ్లు మాత్రం పెంచాడు అనుకోబాకండి. ప్రొఫెషనల్గా ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కూడా మ్యాథ్స్ చెప్పాడు. హీ ద బెస్ట్ టీచర్ అండ్ బెస్ట్ లెక్చరర్. ఇప్పుడు కొట్టండి గట్టిగా క్లాస్. మీ అందరిలో చాలా మంది నేను చూశాను, కానీ కొంతమంది పేర్లు ఇవి నాకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ అందరినీ ఇక్కడ కలిశానని ఒక ఫీల్ అయితే లైఫ్ టైం నేను మర్చిపోలేను. ఒక 2 minutes మాట్లాడతాను. సో మన డే టు డే లైఫ్లో మనం ఒక పాయింట్ని మిస్ అయిపోతున్నాం. అందరం వర్క్ చేస్తున్నాం డిఫరెంట్ ప్రొఫెషన్స్లోను, ఏదో జాబ్లోను, బిజినెస్లోను, వీటిలోను అందరం ఒక్క దానికోసం పరిగెడుతున్నాం. అది ఏంటి అని అంటే మనీ, ఓన్లీ మనీ. మనం మనీ వెనకమాలే పరిగెడుతూ ఉంటూ కొన్ని మర్చిపోతున్నాం. నేను ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి చదివినప్పుడు అనుకున్నాను మ్యాథమెటిక్స్ అంటే కష్టం, ఎప్పుడు లైఫ్లో టచ్ చేయకూడదు, ఇచ్చేయకూడదు అని. ఆ సమయంలో నాకు మోటివేషన్ సార్ వచ్చారు. అలా స్టార్ట్ అయిన ఇది ఆఫ్టర్ 10th క్లాస్ నేను ఒక పర్సన్ని కలిశాను, బోయపాటి శ్రీరాములు గారు అని, ఇంటర్మీడియట్ ట్యూషన్. ఆయన దగ్గర ప్లీజ్ ఒక 2 years నేను చదువుకున్నాను మ్యాథమెటిక్స్. లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా చేస్తే మనం ఏ స్టేజ్కి వెళ్తాం, మనం ఏం చేయాలి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా మన లైఫ్ ఏంటి, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, పేరెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళని మనం ఎలా తీసుకెళ్ళాలి అనేది నాకు అక్కడ పునాది పడింది. అప్పుడు మొదలుపెట్టి ఆయన దగ్గర నేర్చుకున్న ఆ ఎథిక్స్ నా లైఫ్ టైం నన్ను చాలా దూరం తీసుకెళ్ళింది. నేను అనుకునే సాధించడానికి ఒక 1.5 year పట్టింది. అయితే నేనేం సాధించాను ఏంటి అని అంటే, ఇంతమంది స్టూడెంట్స్ మధ్య నుంచొని నేను ఇలా కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ఒక ప్లేస్ సాధించానే, అదే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మెయిన్ పాయింట్ వచ్చేస్తాను. సో మన అందరం మన లైఫ్ స్టైల్లో ఏదో ఒకటి మిస్ అవుతున్నాం, ఏదో ఒకటి అని. అన్నిటికంటే ముఖ్యమైనది హెల్త్. మనం ఏదైతే లేదనుకుంటున్నామో అదే మనకి రావాలి అని మనం దానికోసం పరిగెట్టట్లేదు ఎక్కడ. ఈ అన్నిటినీ మనం ఓవర్కమ్ చేయాలి అని అంటే మనకు ఉండాల్సింది హెల్త్. ఆ హెల్త్ ఇంపార్టెంట్ ఎంత ఉంది అని అంటే సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక 1.5 hour నుంచి మనం ఉన్నాం, గాలి వేయట్లేదు, సఫికేటింగ్ అయిపోతున్నాం, స్వెట్ వస్తుంది, వస్తుంది, ఒక రకమైన ఇది ఫీల్ అవుతూ ఉన్నాం. అదే ఒక గంట ఏసీలో వెళ్తే, ఫ్యాన్ కింద వెళ్తే, అదే ఒక ప్రకృతిలో ఉండే చెట్టు కింద ఉంటే ఎంత హెల్తీగా ఉంటామనేది ఎవరు చూడాలి. సో ఇది మెయిన్. అలానే మన లైఫ్ స్టైల్లో ఒకటి మార్చుకోవాలి. మన కోసం, మన హెల్త్ కోసం రోజులో 1 గంట మీరు నడుస్తున్నారా, పరిగెడుతున్నారా, ఏదైనా యాక్టివిటీ చేస్తున్నారా, గేమ్ ఆడుతున్నారా, ఏదైనా పర్వాలేదు, ఏదో ఒక యాక్టివిటీ ఎప్పుడైతే మన బాడీకి మనం ఇస్తామో అప్పుడు మనం హెల్తీగా ఉంటాం. రీసెంట్గా నేను కొన్ని సర్వేస్ చేశాను. అంటే నా ఫ్రెండ్ సర్కిల్లోనే సాఫ్ట్వేర్స్లోనే ఈ నైట్ షిఫ్ట్స్ అని ఇవన్నీ చేస్తుంటారు. అందరూ ఒక మేజర్ ఇష్యూ చెప్తా ఉన్నారు. ఏంటి అని అంటే స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. ఈ ఒక్క ఓడే వింటున్నాం స్ట్రెస్. అసలు స్ట్రెస్ ఏంటి, ఎందుకు వస్తుంది, ఆ స్ట్రెస్ ఎలా ఏంటి అంటే ఒకటే, ఈరోజు 6 గంటలు ఉంది వర్క్, 6 గంటలు వర్క్ చేసేయాలి, తొందరగా అయిపోయి అమ్మో మళ్ళీ ఇష్యూ వచ్చింది, మళ్ళీ ఇంకో గంట కూర్చోవాలి. ఇది అంతా ఒక స్ట్రెస్సే. అమ్మో ఇక్కడికి రావాలి, ఈ ఊరు వెళ్తున్నాము, ఇది అంతా ఒక స్ట్రెస్సే. సో ఇవన్నిటిని మనం ఎప్పుడు ఈజీగా తీసుకుంటామంటే మనం యాక్టివ్గా ఉంటే. సో మనం యాక్టివ్గా ఎప్పుడు ఉంటామంటే మినిమం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏదో ఒక రూపంలో 2 ways ఉన్నాయి మనకి. ఇప్పుడు హార్డ్వేర్, సాఫ్ట్వేర్. ఎట్లా అంటే అయితే కష్టపడదాం, కాసేపు నడుద్దాం, ఇచ్చేద్దాం. మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ రోజుల్లో
ఇప్పుడు మన ఏజ్ వచ్చేసరికి ఎంతమంది అలా ఉన్నారు ఏంటి అని అంటే ఎవరు లేరు అనే చెప్తున్నాం. వాళ్ళే ఎక్కువ కష్టపడ్డారు, వాళ్ళే బాగున్నారు. ది ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మన ఈటింగ్ హ్యాబిట్స్, మన స్లీపింగ్ హ్యాబిట్స్, ఇవే మెయిన్. సో నేను జాబ్ చేస్తే ఒక 1 lakh 1.5 lakhs 2 lakhs ప్యాకేజ్ వచ్చేస్తుంది, అయిపోయింది, వచ్చేసాం, 8 గంటలు చేసేసాం. బట్ నేను అది అనుకోలేదు. కాదు ఇది నా జర్నీ, ఇటు కాదు ఇటు వెళ్ళాలి అని ప్యాషనేట్తో నేను ఒక రకంగా ఉంది. నేను ఇలా మారడానికి కూడా అదే రీజన్. ఈరోజు నేను విజయవాడలో ఎంతమంది టాప్ మోస్ట్ డాక్టర్స్కి, ప్రొఫెషనల్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్కి అందరికీ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్న నా క్లయింట్స్ అందరికీ నేను ట్రైన్ చేస్తున్నాను. సో నేను కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. వెరీ హ్యాపీ. సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే మనం ఎక్కడ ఉన్నా, మనం ఏం చేస్తున్నాం, మన బాడీకి మనం ఫీడ్ చేసేటప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం, మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీలో ఉంటున్నాం, ఓన్లీ సిట్టింగ్ పొజిషన్లో ఉంటున్నామా, మూవ్ అవుతున్నామా, లేదు ఏమైనా చేస్తున్నామా అనేది. చాలా మంది ఏమంటారంటే వాళ్ళు ఎంత ఇది చేస్తుంటారు, దానివల్ల ఇలా అయిపోతారు, అవేవో తాగుతారు, తింటారు. ఏమీ ఉండదమ్మా, అంతా మనకి న్యాచురల్ సోర్స్లోనే ఉంటాయి. డ్రై ఫ్రూట్స్లోనూ ఉంటాయి, ఫ్రూట్స్లోనూ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ అనేది మారుతుంది. సింపుల్. ఆ ఒక్క ఇదిని కనుక మనం ఓవర్కమ్ చేస్తే మనం హాస్పిటల్కి వెళ్ళే పని ఉంటుంది. మీరు ఏదైతే హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా ఉందండి, ఇలా అనిపిస్తుంది అని చూపెట్టుకుంటున్నారో ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్ గారు కూడా మన దగ్గర క్లాస్ వెళ్తారు, ఆయన కూడా క్లాస్ చేస్తారు. మీకు అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కళ్ళు హెల్త్ కోసం రన్ చేయాల్సిందే. అదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను. మీలో ఏదైనా డౌట్స్ ఉండి మేము అందుకు కాదండి ఇట్లా అయిపోతున్నాం, ఇలా ఉన్నాం అంటే మీరు ఎనీ టైం మీకు ఎలాంటి ఇది కావాలి అన్నా ఒక మెసేజ్ పెట్టండి. ఐ విల్ గైడ్ యూ. ఫీమేల్స్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ మ్యారేజెస్ తర్వాత చాలా రకాల హార్మోనల్ చేంజెస్ ఉంటాయి అండ్ మీ కిడ్స్ కానీ వీళ్ళలో కానీ. సో మేజర్ ఇష్యూస్ థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, ఇలా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. చాలామంది కన్సీవ్ అయ్యే ఇదిలో కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సమ్ ట్రీట్మెంట్స్కి అట్లా వెళ్తూ ఉన్నారు. సింపుల్ అమ్మా, ఒక్కటే లాజిక్. ఇవేవి జబ్బు కాదు, ఇవేవి రోగాలు కూడా కాదు. ఓన్లీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటంటే పొద్దున్న 7:30 గంటల లోపు మనం చేసేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. 10 o'clockకి 10:30 11కి తింటే అది బ్రేక్ఫాస్ట్ ఎలా అవుతుంది? క్లియర్. 1:30 1 కల్లా లంచ్ చేస్తే అది లంచ్ అంటాం, అదే భోజనం అంటాం మధ్యాహ్నం. మనం ఏం చేస్తున్నాము? 2 3 ఏంటండి అంటే 11 అప్పుడు ఓకే కాదంట. బట్ ప్రతి ఇంటికి ఫీమేల్ ఎంత అయితే హెల్తీగా ఉంది, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాకు తెలిసింది. అండ్ మీకు వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మీరే ఓవర్కమ్ చేయొచ్చు ఈజీగా. మనం ఈరోజు ఫుడ్ తీసుకుంటున్నాము. సో అందులో ద పోర్షన్ ఆఫ్ ద క్వాంటిటీ అనేది రెడ్యూస్ చేసి నెక్స్ట్ ఇంకొక పోర్షన్లో సమ్ వెజెస్, సాలడ్స్ ఇలాంటివి మనం యాడ్ చేసి మన టమ్మీని ఫిల్ చేసేస్తే హంగర్ అనేది చనిపోతుంది. సో ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది రీచ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి, అదేది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. సో నేను మీ ఫ్రెండ్గా నేను మీ ముందు ఎలా ఉంది, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయకపోతే అది ఏం యూస్ లేదు అనిపిస్తుంది. సో నేను మీ ముందు ఇలా ఉండి మీకు నేను ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకపోతే అంతకన్నా ఇది ఇంకేం లేదు అని నాకు అనిపించింది. అందుకని ఈ అడ్వాంటేజ్ తీసుకొని మరీ నేను చెప్తున్నాను. ఎవరు మొహమాట పడక్కర్లేదమ్మా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్యని సమస్యగా అనుకొని నువ్వు ఫీల్ అయితేనే అది స్ట్రెస్. ఆ సమస్యని ఎవరితో అయినా నువ్వు చర్చించి ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు నిన్ను అండర్స్టాండ్ చేసుకొని నిన్ను బయటికి ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేసి తీసుకొస్తారు. అదే మీ రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్. అది మీ హస్బెండ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, మన మాస్టర్ గారు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, మీ కిడ్స్ అవ్వచ్చు. సో ఎవరైనా అవ్వచ్చు అది. సో ఇక్కడ ఉన్న ఒకే ఒక పాయింట్ ఏంటి అని అంటే మనం ఏదైనా పని చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేషన్ దాని మీదే పెట్టి చేస్తూ ఉంటే అప్పుడు మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ అంటే నాట్ ఎర్నింగ్ మనీ,
సక్సెస్ అంటే మనీతో పాటుగా నువ్వు ఎక్కడ ఆపాలో తెలుసుకుంటే అదే సక్సెస్. హెల్త్, మన కోసం మనం చేసుకునే ఆ హెల్త్ లేనప్పుడు నువ్వు ఎంత ఇది చేసుకొని వెళ్ళినా ఇది అవ్వదని. నాకు తెలిసిన మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేనిది ఒకే ఒక విషయం అన్నారు ఆయన, మనీ. నువ్వు ఎంత సంపాదించినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎక్కడ ఆగుతావు నువ్వు? అంతా తీసుకొని వెళ్తావు. తినడానికి నీ నోరు ఉండాలిగా, తిన్నది నువ్వు డైజెస్ట్ చేసుకోవడానికి ఇది ఉండాలిగా. సో అది ఆయన ఏం చెప్పారంటే ఒకటే అన్నారు, నీకు చాలు అని అనిపించేటప్పుడు నువ్వు అక్కడ ఆగగలిగితే అదే లైఫ్ అని. ఇప్పుడు నేను కూడా ఒక గోల్ పెట్టుకున్నాను. ఆ లెవెల్ తర్వాత ఇంకా నాకు అక్కర్లేదు. అక్కడి నుంచి నేనేం చేస్తానంటే ఎంత మందికి మనం హెల్ప్ చేయగలుగుతామో అది చేసుకుంటా వెళ్ళిపోతా. ఇదే నా టార్గెట్. నాకు తెలిసిన నా ఇది, నేను ఒక గంట పని చేస్తే నాకు ఎంత డబ్బులు వస్తాయో నాకు తెలుస్తుంది. ఇదే గంట నేను వేరే కంట్రీలో చేస్తే ఇంకోలా వస్తున్నాయి. ఇదే గంట నేను ఇంకొకరి చోట చెప్తూ ఉంటే ఇంకా ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడ ఈ ఎర్నింగ్ అనే ప్రాసెస్లో జర్నీ రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఆ రన్ చేయడం మొదలు పెట్టాక నా కోసం నేను మర్చిపోతానేమో అని ఒక రిమైండర్ పెట్టుకుంటాను. రోజులో ఒక గంట నా కోసం వర్కౌట్ చేయకుండా ఏ రోజు దేనికోసం వెళ్ళను. అంతే. సేమ్ మీరు కూడా అలానే. నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఒక 4 kgs తగ్గిపోవాలి, ఒక 5 kgs. డోంట్ టేక్ స్ట్రెస్, సింపుల్. కౌంట్ యువర్ క్యాలరీస్. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇది, లంచ్ ఇది ఇలా తీసుకుంటాను. సో యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ పోర్షన్స్. సింపుల్. సో దీనికోసం స్ట్రెస్ తీసుకొని రోజు రోజుకి నువ్వు ఇలా అవుతున్నావు అని చాలామంది పేరెంట్స్ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అమ్మా తప్పుగా అనుకోవద్దు, రోజు నేను చూస్తున్న లైఫ్ స్టైల్ చెప్తున్నాను. అలాంటివి ఏం తీసుకోక్కర్లేదు, సింపుల్ వేస్లోనే అవుతాయి. మనకి ఎంత కావాలో అంత లోపల తీసుకోవాలి. అక్కర్లేనిది వేయక్కర్లేదు. సింపుల్ కాన్సెప్ట్ అంతే. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా మన ఫ్రెండే గ్రూప్లో మీరు ఎప్పుడు అడిగినా ఏది అడిగినా 100% షేర్ చేస్తాను. ఇంతకన్నా ఇంకేం లేదు. నా సక్సెస్ అయితే నేను ఏదో మోటివేషన్ చూసే సక్సెస్ అయ్యాను అంతే. రోజులో ఒక గంట క్రియేట్ చేసుకోండి, మిరాకిల్స్ చూస్తారు మీ లైఫ్లో. 100% చెప్తున్నాను. ప్రతి ఒక్కరు అక్కడే ఆగుతారు. ఆ ఒక్కటి మనం క్రియేట్ చేసుకోవాలి. బిజీ షెడ్యూల్ అందరికీ ఉందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి పిఎం మోడీ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఉదయం 4 గంటలకి 4:30కి లేచి వర్కౌట్ చేస్తారు. ఏం చేస్తారనేది మీరు అడగదు. అది యోగా అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, షటిల్ ఆడొచ్చు, టెన్నిస్ ఆడొచ్చు, ఏది అయినా. సీఎం చంద్రబాబు గారు కూడా చేస్తారు. సేమ్ పొద్దున్న 4:30 గంటలకి వాళ్ళు లెగుస్తారు. ఆ 4:30 గంటలు అనేది ఏంటో తెలుసా? బ్రహ్మ ముహూర్తం. వాళ్ళందరూ దేనికోసం చేస్తున్నారు? వాళ్ళందరికన్నా మనం బిజీ ఉన్నామా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేచి పొద్దునే చేస్తారు. మీరు ఒకే ఒక పాయింట్ మిస్ అయిపోతారు. ఎక్కడంటే వాళ్ళు ఏం తింటున్నారు. మన రియల్ లైఫ్లో హీరోలు ఎవరో తెలుసా? నా హీరోలంతా వీళ్ళే. వీళ్ళేసిన బేసిక్స్తోనే పైకి వచ్చింది. ఆ తర్వాత నువ్వు ఎంత చదివితే అంత, ఎప్పుడు దోచుకోలేంది విద్యది. ఎంత చదివితే అంత. నువ్వు ఎక్కడికి వెళ్తావంటే అక్కడికి. ఇంకా అది మెయిన్. సో ఇక్కడ ఆ ఒక్క పాయింట్ని మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో ఆటోమేటిక్గా ఇది అవుతాం. వీళ్ళందరూ చేసేది ఒకే ఒక్కటి, మనకి ఇంకొంచెం యాక్టివ్గా మనం బాగుండి ఇది చేస్తే ఇంకొంచెం కష్టపడగలం అనే ఇదితోనే వాళ్ళు ఆ టైంకి లేట్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, అంతకన్నా బిజీ ఉన్నామా మనం? మీరే చెప్పండి, అంతకన్నా బిజీ ఉన్నామా? ఒక దేశాన్ని నడిపే ప్రధానమంత్రి గారు, ఒక రాష్ట్రాన్ని నడిపే సీఎం గారు, ఎంతమంది జీవితాలన్నింటినీ చక్కగా రాసి నడిపించే మన గురుదేవుల కన్నా మనం బిజీగా ఉన్నామా? చెప్పండి. మరి మనం ఎలా చెప్తున్నాం? దెర్ ఈజ్ ఎన్ ఎక్స్క్యూజ్. ఆ ఎక్స్క్యూజ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే లైఫ్ సక్సెస్. అంతకన్నా ఏం లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, మన మాస్టర్ గారులకి, గురుదేవులు దేవుళ్ళే. వాళ్ళు వేస్తేనే ఆ ఎథిక్స్తోనే ఈ రోజున మనం అంతా ఇక్కడ నుంచొని ఇలా మాట్లాడగలుగుతున్నామంటే రూట్ ఇక్కడి నుంచే. సో వీళ్ళకి చేయాలి పాదాభివందనం. లైఫ్లో మనం ఎంత ఎదిగినా
బేసిక్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళే. అసలు బీజం అనేదే లేకపోతే మొక్క చెట్టు ఇవన్నీ ఎట్లా వస్తాయి? వాళ్ళు వేసినాయే. అలా ఈ రోజున ఇలా ఉన్నాం. అండ్ మనందరం ఇక్కడ ఇలా కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్ టైంలో ఈ డేని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అందరూ చేసిన వాళ్ళు కూడా మన క్లాస్ మన స్టూడెంట్సే చేశారు. మనమంతా ఒక గ్రూప్ అంతే. మనలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మనం అందరం ఒకటే. మనం ఉన్నామని నిలబడితే ఇస్తామే ధైర్యం. ఆ ధైర్యంలోంచే వచ్చింది కాన్ఫిడెన్స్. ఆ ధైర్యం ఎప్పుడైతే ఇస్తామో ఎవరికి స్ట్రెస్ ఉండదు. అదే మనం ఇవ్వాలి, అదే ఇద్దాం. ఆ శివయ్య అనుగ్రహం ఉంది, తిరుగులేదే అంతే. నేను అదే నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్. దురదృష్టవశాత్తు ఒక 6 మంది విద్యార్థులు మన మధ్య లేరు. మరి వాళ్ళందరికీ కూడా నిండు మనసుతో వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మనం మౌనం పాటిద్దాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చిందనండి మన మధ్యన. వాళ్ళందరికీ కూడా మీకు పరిచయస్తులు ఉంటే కనుక, వాళ్ళ అవసరం కనుక ఎవరైనా ఉంటే కనుక, అమ్మ మీరు ఎవరైనా అతని తరపున మేము మీకు అండగా ఉంటాము, మీ కుటుంబానికి మేము ధైర్యం ఇస్తామని చెప్పి అండగా నిలబడండి. వాళ్ళ పేర్లు ఊర్లు నేను అనౌన్స్ చేస్తాను, కాషన్ చెప్తాను. అందరం కూడా మనందరం కూడా మంచి మనసుతో వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని మనం కోరుకుందాం. గంట అశోక్ కుమార్ మండవల్లి, కట్ట సురేష్ మండవల్లి, రొయ్యూరి సురేష్ గన్నవరం, కాండ్రు గోవర్ధన్ మూడుతాళ్లపాడు, కురేళ్ల రమేష్ బాబు కొర్లపాడు, నేలపాల వెంకటకృష్ణ అయ్యవారు రుద్రవరం. ఈ 6 మంది మన మధ్యన లేరు. వారి ఆత్మలకి శాంతి కలగాలని కోరుకుంటూ అందరం కూడా మౌనం పాడిద్దాం. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మౌనం పాడించండి. కాషన్ 1 2 3. ఓకే, అందరూ కూడా మేము అలాగే విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. చక్కగా మంచి మనసుతో వీరందరూ గ్యాదర్ అయ్యి మమ్మల్ని కూడా అందరూ కూడా మళ్ళీ ఒకసారి కలుసుకునేటట్టు చేశారు. దీనందరికీ కూడా మీ అందరికీ కూడా మొట్టమొదటిగా మా అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ అందరికీ మంచి మనసులతో చేశారని, ఎలాగంటే ఆ భగవంతుడు కూడా మీకు ఆశీస్సులు ఇచ్చారమ్మ. ఎలాగంటే వానలు తుఫాన్లు అని చెప్పాడమ్మ మొత్తం రేడియోలో కానీ టీవీలో కానీ మిమ్మల్ని మీ అందరినీ చూడటం కోసం, మమ్మల్ని కూడా చూడటం కోసం ఆ సూర్య భగవానుడు కూడా ఇలాంటి సభ దాన్ని చూడటం కోసం ఆయన కూడా చక్కగా ప్రతాపంగా చూపిస్తూ మనకి చేసి రిటైర్ అయ్యాను. తర్వాత కైకలూరు వెళ్ళి కైకలూరులో రిటైర్ అయ్యాను. మరి నేను మొట్టమొదట నా గురించి చెప్పాల్సింది ఎప్పుడు చెప్పలేదేమో. మా అమ్మమ్మ గారు ఊరు కైకలూరేనమ్మా. అందుకని మండవేలు రావాలనుకుని మండవేలు చేశాను. తర్వాత కైకలూరులో కూడా చేసుకుని రిటైర్ అయిపోయాను. ఇక్కడ మండవేలు హై స్కూల్కి వచ్చినప్పుడు మంచి స్టాఫ్ అమ్మ నాకు. అసలు ఎంతో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలాగానే మేమందరం కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న కేకలేసుకోలేదు. అందరూ కూడా హార్ట్ఫుల్గా పిల్లలకు మాత్రం విద్యాబోధన చేశారు. అందుకని అన్ని బ్యాచ్లు కూడా చక్కగా మంచి ఉన్నతమైన స్థానాల్లోకి వచ్చారమ్మ. దానికి మొట్టమొదటిగా మా దగ్గర పనిచేసిన స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మెనీ థ్యాంక్స్ అండి. కాంతారావు గారు, వెంకటేశ్వర గారు, సరళ కుమారి గారు హిందీ మాస్టారు, అలాగే తెలుగు మాస్టర్ ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా, సుబ్రహ్మణ్యం గారు డ్రాయింగ్ మాస్టారు, సూర్యారావు గారు, అందరికీ కూడా మిగతా రాని వాళ్ళందరికీ కూడా నా తరపున ఈ సభా వేదిక అనుసరించి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మంచి రిజల్ట్స్ కూడా నేను ఇక్కడ పనిచేసినప్పుడు మీ 10th క్లాస్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి అమ్మ. ఎందుకంటే నాకు ఆ విషయాలన్నీ కూడా కొంచెం బాగా గుర్తున్నాయి. కొంచెము మంచి అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద చెప్పారు కదా, కొంతమంది చూడండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మనందరినీ రక్షిస్తున్నారు ఆయన. అలాగే
మరి ఈయన ఆరోగ్యం గురించి చెప్పారు ఆంజనేయులు గారు. ఆరోగ్యం గురించి ఆంజనేయులు గారు చెప్పారు. ఆయన మంచి విషయాలు చెప్పారు. అవన్నీ మీరు ఎప్పటికీ కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టేనమ్మా, జీరోనే. ఇప్పుడు మీరు కేకయంగానే ఇలా వచ్చామంటే మరి మేము కొంచెం ఆరోగ్యంగా ఉండడం ఆ సూత్రాలను కూడా పాటించడం వల్లే కదా మేము ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద ఇలా ఉన్నాము. దాని గురించి ఆయన చక్కగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. అవన్నీ కూడా మీరు అనుసరించండి. అలాగే మీరు ఇంత హార్ట్ఫుల్గా మమ్మల్ని అందరినీ కేకేసి మమ్మల్ని కలిసేటట్టు మీతో కూడా చక్కగా ముచ్చరించేటట్టుగా చేశారు. నాకు డైరెక్ట్గా మీ క్లాసుల్లోకి వచ్చి చెప్పలేదు. నేను హై స్కూల్ అడ్మినిస్ట్రేషను, స్టాఫ్, పిల్లలు చూసుకోవటం, దీనివలన క్లాసులకు కూడా ఎక్కువ అటెండ్ అవ్వలేకపోయానమ్మా. ఎక్కువగా మన లెక్కల మాస్టర్ వెంకటేశ్వరరావు గారే అన్నీ చక్కగా ఆర్గనైజ్ చేసేవారు. అప్పుడు కూడా నేను హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు కూడా మన వెంకటేశ్వరరావు గారే చక్కగా అన్నీ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. మేము అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళం, ఆయన ఆర్గనైజ్ చేసేవాళ్ళు. దానికి ప్రత్యేకంగా వెంకటేశ్వరరావు గారికి నా తరఫున థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. మరి నన్ను ఫోన్ చేసి ఇక్కడ రండి గెట్ టుగెదర్ పెట్టామన్నారు. తప్పకుండా మీ మిస్సెస్ని కూడా తీసుకురావాలన్నారు. మురళి ఫస్ట్ మురళి ఫోన్ చేశారు. ఆయన తర్వాత సురేష్ నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేశాడమ్మా. సురేష్ కూడా మీ మిస్సెస్ని తీసుకురావాల్సిందే అన్నారు. నుంచొని చూద్దాం. ఈవిడి నాకు ఫస్ట్ నుంచేనమ్మా చదువుకున్నాం, ఉద్యోగం రావటం, పెళ్ళైన కాడి నుంచి కూడా నాకు ఫస్ట్ నుంచి అండదండలుగా బాగా ప్రోత్సాహం ఇచ్చింది. నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మా మిస్సెస్సేనమ్మా. ఎందుకు చెప్తున్నానంటే మరి మీరు ఆడవాళ్ళు ఇప్పుడే చెప్పారు వెంకటేశ్వరరావు గారు, ఏం చేసినా సరే మొట్టమొదటి మీరు అందరూ చేసి మీరు కాఫీ ఇస్తేనే, భోజనం పెడితేనే తర్వాత ఏ పనైనా చేయగలిగారు మనం. అందువలన మొట్టమొదటిగా మీ అందరికీ కూడా ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ తరఫున నేను ప్రాక్టికల్గా మా మిస్సెస్ని చూశాను కదా, అన్ని విషయాల్లోనూ ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉంటుందమ్మా. అలాగా మరి మీ యొక్క బాధ్యత చక్కగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరేనమ్మా, మరి అంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పూర్తిగా మరి వెంకటేశ్వర గారు నేను ఇక్కడ పనిచేసాం, ఇప్పుడు ఆయన ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సరే సార్, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. మిగతా స్టాఫ్ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చింది. పిల్లలందరికీ కూడా మొట్టమొదటి ధన్యవాదాలు. మీరందరూ కలిసిమెలిసి ఉండండి అమ్మా. మీకు ఎవరైనా మాస్టర్ చెప్పారు కదా 6 పిల్లలు ఉన్నారు, వాళ్ళని కొంచెం తర్వాత వస్తున్నారు ఏమ్మా, ఏమైనా చూడండి. అదే మానవత్వం. థ్యాంక్ యూ మరి. థ్యాంక్ యూ హెడ్ మాస్టర్. మరి ఒక మంచి వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నప్పుడు మాత్రమే ఏ స్కూల్ అయినా బాగుంటుంది. ఆ విషయంలో మన కుమార్ గారు చక్కని సౌహృదయంతో, సౌమ్యమైన గుణంతో బాగా హై స్కూల్ నడిపించారు. ధన్యవాదాలు సార్ మా అందరి తరఫున. తర్వాత మన మధ్యన ఉన్నటువంటి మరి ఇంకొక రిటైర్డ్ హెడ్ మాస్టర్, పితృ సమానులు, నాకైతే గాడ్ ఫాదరు, మా గురువు గారు. ఇంతకుముందు ఒక పిల్లడు ఎవరు అన్నారు, సార్ మీరు ఎక్కువసార్లు కలిసిన పేరు మీ గురువు గారి పేరు సూర్యారావు గారు అని చెప్పి. మరి ఆయన మధ్య వేదిక మీద ఉండగా నేను ఆయనతో పాటు కలిసి కూర్చుంటాం నిజంగా నా పూర్వజన్మ సుకృతమే. మరి మన చదువు చెప్పిన గురువు గారు రిటైర్ అయ్యారు, నేను హెడ్ మాస్టర్గా ఉంటాం. మరి మన మధ్యన ఉన్నందుకు మా గురువు గారు ప్రత్యేకంగా సాధారణంగా మీ అందరితో ఆహ్వానం చెప్తూ వారిని కూడా మనందరికి బ్లెస్సింగ్స్ మనం కోరుకుందాం. నమ శివాయ. మనం అందరూ ఈ రకంగా గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకుని ఒక విధమైనటువంటి అందరికీ ఏకమైన ఒకే మనసు, ఆలోచన, వైబ్రేషన్స్తో ఇక్కడ మనం కూర్చున్నాము. ఇటువంటి సన్నివేశం మా భూతో నా భవిష్యత్తు అనుకోవడానికి అవకాశాల్లో మొట్టమొదటి నెంబర్ 1 ఇదే. తర్వాత ఎన్ని జరిగినా సరే ఈ విషయాల్లో, ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ రావడానికి కారణం చక్కని మనసుతో మనస్ఫూర్తిగా అందరం మాట్లాడుకుంటున్నాం, వింటున్నాము. ఇతరమైన ఆలోచన లేకుండా, ఇతరమైనటువంటి సౌండ్స్ కూడా మన చెవుల్లో పడకుండానే ఉన్నాయని మీ ఫేసెస్ నాకు చెబుతున్నాయి. ఈ రకమైనటువంటి మానసిక అభిప్రాయాలు, సుగుణతో కూడినటువంటి ఈ భావనలు మనకి ఎంతో ఆయుస్ని ఇస్తాయి. మీకు పద్యం చెబుతుండేవాడిని, ఐసీ బానీ బోలియే మనకా అపాక్వై. ఎటువంటి మాటలు మాట్లాడాలంటే మన యొక్క మనసులో ఉండేటువంటి కష్టాలన్నీ పోయేటట్లుగా మాట్లాడాలి. అలా చేస్తే అప్నా తన్ శీతల్ కరాయ్, మన యొక్క మనసు చల్లగా ఉంటుంది. ఔరన్కో శీతల్ హోయ్, ఇతరులకు కూడా చల్లదనాన్ని ఇస్తుంది. మనం చల్లగా మాట్లాడితే మన మనసులో, శరీరంలో ఏ రోజైన మార్పులు, ఏ విధమైన చేంజెస్, ఆరోగ్యపరమైనవి కానీ, లోపల జరిగేటువంటి ఇంటర్నల్ పొజిషన్స్ వల్ల కానీ ఏమి మార్పులు ఉండవు. అదే మనం కోపంగా మాట్లాడితే, దురభిప్రాయాలతో ఉంటే గుండె కొట్టుకుంటుంది, షుగర్ వాళ్ళకి షుగర్ పెరుగుతుంది, బీపీ వాళ్ళకి బీపీ పెరుగుతుంది, పడిపోయే స్థితికి వచ్చేస్తాం.
ఎప్పుడైతే మనం బయట పడ్డామో అవతల వాళ్ళ మనసు ఎలా ఉన్నప్పటికీ కూడా రియాక్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ మన మనసు మన అర్థంలో ఏ రకంగా మనం ఇలా అంటుందో అది మేమేంటే అలా మేము అయిపోతుంది. మీకు కూడా వచ్చేస్తాయి, అంటే ఎదురు వాళ్ళకి కూడా వచ్చేస్తాయి. అటువంటి మాటలు మాట్లాడుకునేటువంటి సందర్భాన్ని ఇచ్చినటువంటి ఆ పరమాత్మకు ఈ రకమైనటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు, మీకు రాగలిగినందుకు మాకు ఎంతో ఆనందం, సంతోషం, శుభం భవిష్యత్తు చక్కగా జరుగుగాక. నమశివాయ. థ్యాంక్ యూ సార్. జానకి ఈ ప్లేస్ వదిలిపెట్టి కలవపూడి కదా సార్, కలవపూడి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయన ప్లేస్లో నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ఇక్కడ. అలాగే ఈయన హెడ్ మాస్టర్గా లోకపూడి హై స్కూల్లో పనిచేశారు. మరి భగవంతుడి అనుగ్రహం ఏంటో లోకపూడి హై స్కూల్లోనే హెడ్ మాస్టర్ ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. మా ఇద్దరికి ఉన్నటువంటి రుణానుబంధం అది. ఒక బిడ్డలాగా ఆయన ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా నన్ను చూశారు సార్. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వందల సార్లు చెప్పినా ఎప్పటికీ నేను మీ బిడ్డలాంటి వాడినే. అందరి ఎదురుగా మీ శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియమైన స్నేహితులకు మీరందరికీ నా ఆశీస్సులు. స్నేహితులే కానీ మీరు నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి ఆశీస్సులు. స్నేహితులు ఎందుకంటే నేను ఇక్కడ విద్యార్థిని. నేను 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇక్కడ బాగా వినయ విధేయతలు కలిగినటువంటి విద్యార్థిగా ఉండేవాడిని. ఆ రోజుల్లో ఈ కాగితాలన్నీ ఆరమంటే దానికి నాయకత్వం వహించి ఒక గంపోటు ఇచ్చుకుని అందరం నాతో పాటు కొంతమంది పిల్లలేరి ఈ స్కూల్ అంతా డిసిప్లిన్గా ఉంచేవాడిని. తర్వాత నేను ఉపాధ్యాయుని అయిన తర్వాత మా లెక్కల మాస్టారు నేను ట్రాన్స్ఫర్ అయ్యారు అని పిల్లలు చెప్పుకుంటే నేను మళ్ళీ వెళ్ళి ఆయన ప్లేస్లో ఇక్కడికి వచ్చాను. రాధాకృష్ణమూర్తి గారిని ఆయన. తరువాత ఇకమైనటువంటి మీరందరూ తల్లిదండ్రులు అయ్యారు. మీ పిల్లలు చక్కగా డిసిప్లైన్తో పెంచాలి. మేమైతే 4ంటికి లేచి చదివాం, ఇప్పుడు 4ంటికి ఎవరు లేగుతలేదు, 8ంటికి లేగుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా క్రమశిక్షణ నేర్పాలి పిల్లలకి. మనము ప్రేమ ఉంటుంది, ప్రేమే అవసరమైనప్పుడు దండించాలి. నేను ఎక్కువ దండించకపోయినా దండించే ఉపాధ్యాయుల్లో నన్ను లెక్కేశారు. కానీ ఎక్కువ దండించేవాడిని కాదు. గట్టిగా అరుపులు మాత్రం ప్రహారీ దాటి దాని మీద ఏంటంటే అబ్బో ఆ గదిలో ఎవరినో కొట్టేస్తున్నారేమో అనుకుని 4 గదుల వాళ్ళు సెట్ అయిపోయారు. ఇక ప్రియమైన తల్లిదండ్రులు, ఇవాళ తల్లిదండ్రుల దినోత్సవం కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల్ని బాగా చూస్తే మిమ్మల్ని మీ విద్యార్థులు, మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూస్తారు. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక ఆయన వాళ్ళ బోళ్ళ సంపన్నుడు. వాళ్ళ పెదనాన్నగారు ఆ తాతగారి కార్యక్రమాలు చేయడానికి డబ్బులు ఏమనంటే, నాన్న నువ్వు అలా బాగా చేయకపోతే నీకు కూడా అలాగే చేస్తానని నా ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళ నాన్నకు వాడిని. అదేవిధంగా మీరు మీ అత్తమామల్ని లేదా తల్లిదండ్రుల్ని అందరూ కూడా ప్రేమ ఆప్యాయతలతో చూడాలని, మీ పిల్లలకి మంచి క్రమశిక్షణతో దండించైనా సరే చిన్నప్పుడే మొక్క అయినప్పుడే వంగాలి, రానైన తర్వాత వంగదు. ఆ విధంగా మీ పిల్లల్ని మంచి ప్రవర్తన కలిగి మంచి సత్ప్రవృత్తులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ పాఠశాల విద్యార్థిగా ఈ పాఠశాలను హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయులుగా కూడా చేశాను. మరి మీరు వాస్తవంగా మీకు కొంచెం సన్నిహిత సంబంధం లేదు, అయినప్పుడు మీరు రావాలని తప్పనిసరిగా కొంతమంది విద్యార్థులు వచ్చి అడిగారు. నాకు ఈవేళ మీ మధ్య గడపడంలో 1 సంవత్సరం ఆయుష్ పెరిగింది అనిపిస్తుంది అనమాట. ఇంకో సంవత్సరం ఎక్కువ బతుకుతాను. కానీ నాకు అంత సంతోషం వచ్చి ఆ సంతోషంలో ఇంకో సంవత్సరం ఎక్కువ బతుకుతానేమో అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఇంకా మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. మండవల్లి స్కూల్ స్టూడెంట్, మండవల్లి హై స్కూల్లోనే 10 సంవత్సరాల సర్వీసు చేసిన ఉపాధ్యాయులు, మనందరికీ సుపరిచితులు, మండవల్లి వాస్తవ్యులు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆశీర్వాదం మా అందరికి కూడా కావాలి. తర్వాత మరి యొక్క రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఎంవి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ గణిత ఉపాధ్యాయులుగా చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ వెళ్ళి హెచ్ఎంగా ప్రమోషన్ తీసుకున్నారు. 10th క్లాస్ బి సెక్షన్ హ్యాండిల్ చేస్తారు సార్. ఆయన కూడా మిమ్మల్ని ఆయన బ్లెస్సింగ్స్ తెలియజేస్తారు. ప్రియమైనటువంటి పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులుగా అనుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించండి. పూర్వ విద్యార్థులు అంటూనే ఇదేంటంటే కాంట్రవర్షియల్ మాట మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోవద్దు దయచేసి. విషయం ఏంటంటే మీరు పాఠశాలలో రిజిస్టర్ ప్రకారం పూర్వ విద్యార్థులు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడినట్లయితే ప్రస్తుత విద్యార్థులు. ఎందువల్లంటే ప్రతి ఒక్క జీవుల్లో ఉన్నటువంటి మానవుడు
నిరంతరంగా నిరంతర విద్యార్థి విషయాలను ఈ రోజే చర్చించుకుంటూ ఉంటారు, దానికి తగ్గ ప్రణాళికలను వేసుకుంటూ ఉంటారు. ఇది విద్యార్థులు చేసే పని. అంటే మీరు ఏ వయసులో ఉన్నా ఈ విద్యార్థికి సంబంధించిన పనులు చేసుకుంటారు కాబట్టి మీరు ప్రస్తుత విద్యార్థులే. నెక్స్ట్ ఇంకొక విషయం, మన వాళ్ళు ఇందాక అనేక రకాల ప్రొఫెషన్స్లో ఉన్న వారిని అందరినీ పరిచయం చేశారు, అది చాలా సంతోషమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈ స్త్రీలకు సంబంధించి ఆడపిల్లలకు సంబంధించి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హౌస్ మేకర్స్. ఫస్ట్ హౌస్ మేకర్స్, తర్వాత వాళ్ళు విడిగా ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్ అయితే చేస్తున్నారో ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వ్యక్తులు. మరి వీళ్ళు హౌస్ మేకర్స్ అవ్వటానికి ఈ మగపిల్లలు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి తోచినటువంటి సాయం ఈ హౌస్ మేకర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. అంటే ఇదివరకల్లా మీరేం చేస్తున్నారంటే నేను ఎంప్లాయ్మెంట్ లేదండి, నేను హౌస్ వైఫ్ నండి అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో వీళ్ళందరినీ హౌస్ మేకర్స్ అని చెప్పి అంటున్నారు. ఎందువల్లంటే వాళ్ళ వల్లే తర్వాత జనరేషన్ పిల్లలు చక్కటి విద్యార్థులుగాను చక్కటి ప్రొఫెషన్లోనూ తయారయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అంటే ఎప్పటికప్పుడు మానవ జీవితంలో అనేక రకాల పాత విషయాలకి కొత్త పదాలను చేరుస్తూ ఉంటారు. ఆ కొత్త పదాలని అన్వయించుకుంటూ జీవితంలో ముందరికి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు, మంచి చక్కని విషయాలు తెలియజేశారు. ఆడపిల్లలు మరి ఒక్కసారి హౌస్ మేకర్స్, కుటుంబానికి మూల స్తంభం అనేది అంటే ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఇది ఆ పాట. ఎవరైనా ఎంత ఎత్తి ఎదిగినా, ముఖ్యంగా మగపిల్లలకి సందర్భంగా మీ భార్యలను ఎప్పుడు కూడా చిన్నచూపు చూడకండి, ఎప్పుడు చూడొద్దు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్ సుబ్రహ్మణ్యం గారు. మరి తర్వాత మన మధ్యనటువంటి రిటైర్డ్ తెలుగు టీచర్ గారు, మాతృ సమానరాలు, మమ్మల్ని అందరికీ అయ్యా అని ఏకవచనంతో పిలిచి అమ్మ మీరు ఎలా ఉన్నారు అనేటువంటి ఒక ఆదర్శవంతమైన జీవితం గడిపినటువంటి మహిళ, మనందరం ఎప్పుడూ గుర్తించుకోవాల్సినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఆవిడ. మరి ఏకే మహాలక్ష్మి గారు, మన తెలుగు ఉపాధ్యాయులు, ఒకసారి మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాను. సభ పిల్లలు మా కళ్ళకి ఏంట్రా ఇంతోళ్ళు అయిపోయారు అంతోళ్ళు అయిపోయానే అనుకుంటాం. మరి మీరు మంచి గృహిణులుగా సెటిల్ అయ్యారు. సరే, మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. ఈ ముగ్గురు మనకి చాలా చాలా పూజనీయమైనటువంటి వ్యక్తులు. అమ్మని మనం అవనీమాతగా పూజించాలి. మరి నాన్నని ప్రజాపతిగా గౌరవించాలి. గురువుని మనం బ్రహ్మదేవుడిలా పూజించాలి. అంటే ఈ ముగ్గురు ప్రతి వ్యక్తికి మూల స్తంభాలు లాంటి వాళ్ళు. అమ్మ కని పెంచి మన ఆలన పాలన చూస్తుంది. నాన్న మన పోషణ భారాన్ని తీసుకుని చేతిలోకి మనని ఆదరించి మనకి రక్షణ కవచంగా వేలు పెట్టి నడిపిస్తాడు. గురువు అజ్ఞానాంధకారం నుంచి విజ్ఞానంలో నింపి మీలో ఉన్నటువంటి తెలివి లేనితనాన్ని, అంటే ఏమీ తెలియదు వీడికి అనుకుంటాం, అన్నీ తెలుసు కానీ వాడి పైకి ప్రకటించలేడు. అటువంటి అజ్ఞానాంధకారాన్ని తరిమివేసి వాళ్ళకు ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. అందువల్ల ఈ ముగ్గురు కూడా మీరు ఇప్పుడు జీవితంలో మరపురాని మహనీయమైనటువంటి వ్యక్తులు. అందువల్ల మరి అమ్మని మరి జననీమాతగా ఎందుకు పోల్స్తున్నాం? మరి ఆ భూదేవి తల్లికి ఎంత సహనమో, ఎందరినైనా భరిస్తుంది, నేను మోయలేను అని అందం. మరి నాన్న ఎన్నో కష్టాలు పడతాడు, తన సుఖాన్ని వదులుకుని మీకు కావాల్సినటువంటి వనరులన్నీ సమకూరుస్తాడు. గురువు నేను ఒక ఉపాధ్యాయుడిని, నాదొక లక్ష్యం, నేను పిల్లల్ని తీర్చిదిద్దాలి. మరి ద్రోణుడు శ్రద్ధామ కన్నా కూడా మరి అర్జునుడికి ఎక్కువ విద్య నేర్పేవాడంట ఆయన. మరి
అశ్వత్థామకు ఒక్కోసారి కోపం కూడా వచ్చేదంట. మరి నాకన్నా నువ్వు అర్జునుడినే ప్రేమిస్తున్నావు అని. అంటే ఏంటి, ఇక్కడ గురువుకి మన విద్యార్థి ఎంత పైకి వస్తే అంత చిరంజీవి ఆంజనేయులు చెప్పాడు మాటలు చాలా అసలు మర్చిపోలేనటువంటి, అసలు అటువంటి బిడ్డల్ని కన్నటువంటి ఈ మండవల్లి చాలా పునీతమైనది. ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ. మన వెంకటేశ్వరరావు ఏమన్నాడంటే, మన ఇక్కడ ఇంతవరకే అన్నాడు. అంతవరకు కాదు, రాష్ట్రంలో దేశంలో కూడా పేరు పొందిన విద్యార్థులు ఉన్నారు ఇక్కడ చదివి ఉన్న పిల్లలు. అంటే మండల స్థాయి అన్నట్టు, మండల స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా ఉన్నారు. మరి అంత పునీతమైనటువంటి మంచి పునీతమైనటువంటి గడ్డ ఇది. మండవల్లి అంటే చాలా పవిత్రమైంది. యోధాన యోధుల్ని ఎందరినో తయారు చేసినటువంటి బుడమ తల్లి. అందువల్ల మీరందరూ కూడా మంచి నడవడితో ఉండండి. మీరు మీ చిన్ని నాబొజ్జకు శ్రీరామ రక్ష కాకుండా మనకి తగినంతలో ఎవరికైనా సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోండి. ఉంది అందరికి ఇక్కడ. మరి ఇంకా చెడుని దగ్గర చేర్చనండి. ఒరులేయవి వనరించిన నరవర అప్రియము తన మనమ్మునకగు తాను ఒరులకు అవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. నీకు ఎవరైనా హాని తలపెట్టినా సరే మళ్ళీ వాళ్ళకి నువ్వు హాని చేయొద్దు. మళ్ళీ అట్లా చేస్తే వాళ్ళు మనం సమానం అయిపోతాం. మంచి సత్ప్రవర్తనతో మెలగండి. మీ భార్య బిడ్డల్ని బాగా చూసుకోండి. అమ్మాయిలు ఇంకా చెప్పవలసింది ఏంటంటే, ఈ రోజులో వృద్ధాప్యం చాలా భయంకరంగా ఉంది. వృద్ధాప్యంలో ఏం చేస్తారంటే, పిల్లల ఆసరాని ఆదరణని కోరుకుంటారు పెద్దవాళ్ళు. కానీ అటువంటి ఆదరణ చాలా నశించిపోయింది. ఏదో డబ్బులు ఇస్తున్నాం, ఆశ్రమాల్లో పెడుతున్నాం, వాళ్ళే ఉంటారులే, ఇంటికి రావద్దు అనేటువంటి కొడుకులు కూడా ఉన్నారు. కోడళ్ళు ఇంకా భయంకరంగా ఉన్నారు. అంటే మిమ్మల్ని నేనేం అంటలేదమ్మా, ఉన్న మాట చెప్తున్నా. మీ అమ్మనే నాన్న ఏ విధంగా అయితే చూసుకుంటున్నారో అత్తమామల్ని కూడా అదే విధంగా చూసుకోండి. అప్పుడే మీ బిడ్డలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. నేను ఏమన్నా కఠినంగా అంటే నన్ను క్షమించండి. అంటే చాలా ఇళ్లలో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. నేను ఇందాక మొన్న గెట్ టుగెదర్కి వచ్చినప్పుడు ఆటో దిగి వస్తుంటే ఆ కోడల్ని అడిగారు, అమ్మ అత్తయ్య బాగున్నారా అని. అమ్మో వెళ్ళిపోయింది టీచర్ గారు అంది. అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఆవిడకి. అసలు చాలా బాధపడిపోయారు. అంటే అటువంటి మనస్తత్వాన్ని వదలండి. మీ అమ్మా నాన్నలాగా చూసుకోండి. మరి గెట్ టుగెదర్ అంటే చాలా భగీరథ ప్రయత్నం ఇది. మన ఇంట్లో పెళ్లి చేసుకున్నాం, అందరినీ సహాయం చేస్తారు, డబ్బులు ఎక్కడ అప్పో సప్పో తెస్తాం, అయిపోద్ది. ఇది అట్లా కాదు. చాలా 1 year నుంచి ప్రయత్నం చేస్తున్నారు. భవానీ నాకు కనబడి ఎప్పుడు చెబుతాడు, మేడం గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాం, మీరు తప్పకుండా రండి. ఇదేంట్రా బాబు, ఒక్క మగ పిల్లవాడైనా వచ్చాడా పిలవడానికి? ఎరా అది అమ్మా, మీ అందరికీ మంచి భవిష్యత్తుని ఆరారా. మరి తెలుగు డీసీ గారు చెప్పిన ఒక ముఖ్యమైన విషయం, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఆల్రెడీ హిందీ మాస్టర్ కూడా ఇందాడే మనకి ఆయన మాస్టారు భాస్కర్రావు గారు, ఆయన కూడా మా గురువు గారే. ఆయన నేను చదువుకున్నప్పుడు 8th, 9th, 10th నేను ఈ స్కూల్లో చదువుకున్నాను. నేను భాషకి ఇస్తాను, లేదు తర్వాత చూద్దాం. అది ప్రస్తుతానికి మరి మనందరికీ సుపరిచితమైన వ్యక్తి, మండవల్లి అండగానే చాలామంది గుర్తొచ్చే వ్యక్తి. జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన పేరు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెలియజేస్తారు. హలో, సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్. మరి టైం అయిపోయింది. ఇంకా నా తర్వాత మాట్లాడేది కూడా ఇద్దరు ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనకి చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. పాపం వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లా. బాబు ఒకసారి నుంచోండి. మీరు స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళు, ఇప్పుడు పేరెంట్స్ కుమారులు నుంచోండి. ఒకసారి దాన్ని నుంచోండి ఒక్కసారి చెప్పారు. ఎవరన్నా ఒక్కడే చెప్పాలి, ఒక్కళ్ళే చెప్పాలి. ఏ నెల చెప్పండి నాన్న. జూన్ నెల, మే నెల,
మేలోనే ఉన్నావు నువ్వు, ఇవాళ జూన్ వచ్చేసింది. జూనేనా? సరే, నేను అడిగిన వాళ్ళే. జూన్ 5వ తేదీ అమ్మా. అమ్మా ఇంకా ఇంకా దినోత్సవం. నీ పేరేంటి తల్లి? మీ అమ్మగారి పేరేంటి? గాజువారు. ఇట్రా ఎదురు మనకు ఒకసారి. అమ్మా ఇట్రా, పైకి రా, పైకి రా, పైకి రా. గాయత్రి, ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి పాపకి అందరూ కూడాను. వెరీ గుడ్ గాయత్రి, చూపించా. మాస్టర్ ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒకరు మొక్కలు నాటాలి, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. పర్యావరణాన్ని కాపాడితేనే మనం బాగుంటాం, ఈ భూమండలం బాగుంటుంది. లేకపోతే అనేక ఇబ్బందులకి ఎదుర్కోవాల్సి వస్తుంది. అకాల వర్షాలు వస్తాయి, ఎండ వేడి ఎక్కువ ఉంటుంది. భాస్కర్ గారు, మనందరి యొక్క సామాజిక బాధ్యత, మనల్ని అందరూ భాగస్వాములు కావాలి. అలాగే మరి మనం రాజ్యాంగం రాసుకున్నాం, ఆ రాజ్యాంగం కూడా అది అమలైతేనే మనకి అన్ని హక్కులు వస్తాయి. అందరూ సమానంగా సమానత్వంగా ఎదగలుగుతారు. మరి యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో కూడా మనం భాగస్వామ్యాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలి అనేది కూడా ప్రతి ఒక్కరు మనసు పెట్టాలి. మీలో ఉన్నటువంటి యూపీ స్కూల్ హెచ్ఎంగా చేస్తూ మండవల్లి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను 2002లో జూన్ నెలలో. 2002 జూన్ నుండి 2009 వరకు నేను ఇక్కడే చేశాను. 2009లో నేను పెడన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను. మరి నేను ఇక్కడ చేసిన సమయంలో, జాబ్ చేసే సమయంలో కుమార్ గారు హెచ్ఎంగా ఉండేవాళ్ళు. మరి ఈ స్కూల్లో అన్ని విషయాల్లో కూడా ఎక్కువగా నేను బయాలజికల్ సైన్స్ కాబట్టి బయాలజికల్ సైన్స్లో యాక్టివ్గా ఉండేదాన్ని. ప్రాజెక్టులు చేయటంలో కానీ మరి చక్కగా హెడ్ మాస్టర్కి చేదోడు వాదోడుగా ఉండి నామినల్ రోల్స్ రాయటంలో కానీ ప్రతి విషయంలో కూడా మరి సహకరిస్తూ స్కూల్ చక్కగా జరిగేటట్లుగా మేము అందరం కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా సహకరించారు. మరి ముఖ్యంగా ఈ 2004-2005 బ్యాచ్ నేను 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఈ 35 సంవత్సరాల్లో మరి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని మొట్టమొదట మమ్మల్ని మరి ఆహ్వానించిన మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. మరి మీరందరూ కూడా మా బిడ్డలు లాంటి వాళ్ళు, బిడ్డలుగానే మేము అలాగే ట్రీట్ చేసి మీకు మరి విద్యను అందించి ఉన్నాము. మరి మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పటికీ కూడా మరి చిన్న వయసులో మేము ఎన్నో విషయాలు మీకు చెప్పున్నాం. అవన్నీ కూడా మరి కొన్ని గుర్తుండొచ్చు మీకు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, మరి ఒక కుటుంబం ఉంది మీకు. మరి కుటుంబ బాధ్యతలు మీరు నిర్వహించవలసి ఉన్నది. మరి అన్నిటికీ ట్రైనింగ్ ఉంది, కానీ వివాహానికి ముందు ఎవరు ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఎలాగా భార్యాభర్తలు ఎలా ఉండాలి, కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో మరి తెలియక కొన్ని కుటుంబాలు మరి విడిపోయే పరిస్థితుల్లో కూడా ఉంటున్నాయి. మరి భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు కోపం రేపకుడి. ఇవి గుర్తుంచుకున్నారనుకోండి, కుటుంబంలో చాలా వరకు సాఫీగా కుటుంబం వెళ్తూ ఉంటుంది. కాబట్టి భర్తలు ఏం చేయాలి, భార్యల్ని ప్రేమించాలి. మీ శరీరాన్ని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారో అదేవిధంగా మీ భార్యని ప్రేమించాలి భర్త. భార్య ఏం చేయాలి, భర్తకి లోబడి ఉండాలి. చాలామంది లోబడకపోవటం వల్ల కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు లోబడితే మరి చక్కగా 2 ఎద్దుల బండి ఏ విధంగా చక్కగా నడుచుకుంటూ వెళ్తుందో, అంటే భార్యాభర్తలు ఎవరన్నమాట, 2 ఎడ్ల బండి లాంటి వాళ్ళు అనమాట. 2 ఎద్దులు బండి కాడి వేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంటాయో, అందులో ఒక ఎద్దు కుంటిపడి క్రింద పడినా కానీ ఆ కుటుంబం సాఫీగా ముందుకి వెళ్ళదు. కాబట్టి అది మీరు గుర్తుంచుకోండి. మీరు చిన్నపిల్లలుగా ఉండి మీరు పెద్దవాళ్ళు అయ్యి ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుటుంబంగా మీరు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నిటిని కూడా ఎదుర్కొంటూ ముందుకి కొనసాగాలి. ఒక పాపకి మీలాంటి అమ్మాయికి వివాహం అయ్యింది క్రొత్తగా. సరే, అత్తగారింటికి పంపిస్తూ ఉంది తల్లి. అమ్మా, మరి అత్తగారింట్లో మరి
అత్తగారు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు, మరుదులు ఉంటారు, మరి వాళ్ళు అట్లాగే భర్త ఉంటాడు. భర్త ఎవరేమన్నా సరే సర్దుకుపోమ్మా అని చెప్పుద్ది. అయితే ఆవిడ ఒకరోజు భర్త చిన్న మాట అనేసరికి నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనేసి ఆ బ్యాగ్ని జిప్ అనేసి బట్టలు పెట్టేసి జిప్ లాగేసి వెంటనే ఇంటికి బయలుదేరితే నేను చిన్న మాటే కదా అన్నది, ఏంటి ఆ ఇంటికి వెళ్ళిపోతున్నావని అంటే మా అమ్మ ముందే చెప్పింది, అత్తగారింటికి వెళ్తే ఆడబిడ్డలు ఉంటారు, మరుదులు ఉంటారు, మరి అందరూ ఉంటారు, మరి వాళ్ళని సర్దుకుపోమని చెప్పింది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. కాబట్టి ఆ ఒక్క మాటలోనే ఆ అమ్మాయి సరిగా అర్థం చేసుకోలేకపోయింది తల్లిని. సర్దుకుపో అంటే ఏంటి, బ్యాగ్ సర్దుకొని వచ్చేసేయమని చెప్పిందా తల్లి? ఎవరేమన్నా సహనంతో ఓర్పు అనేది చాలా అవసరం ఆడపిల్లలకి. ఓర్పు సహనం అనేది ఉంటేనే కుటుంబం ముందుకి నడుస్తుంది. కాబట్టి ఆ అమ్మాయికి అవి రెండు లేవు కాబట్టి ఏం చేసింది, వాళ్ళ అమ్మ అన్న మాటను కూడా సరిగా అర్థం చేసుకోనకుండా మరి సర్దుకుపోకుండా అసలు బ్యాగే సర్దుకొని వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అత్తగారు కొంతమందికి ఆడపిల్లలకు వంట చేయటం కూడా రాదు. మరి ఆడపిల్లలు వంట చేస్తేనే కదా భర్తలు భోజనం చేసేది. ఒక అత్తగారికి ఒక కోడలికి వంట చేయటం రాదు. అమ్మాయి ఎలాగా అన్నం ఎలా వండాలి అని అంటే, ఒక గ్లాసు బియ్యం 3 గ్లాసులు నీళ్ళు అని చెప్పింది. మామూలుగా మనం 2 పోస్తాం కదా, ఒక గ్లాసు చక్కగా కుక్కర్ తీసుకొని ఏం చేసిందంటే కుక్కర్లో గ్లాస్ ఏమో బియ్యం పెట్టింది, 3 గ్లాసులేమో నీళ్లు పెట్టింది, మూత పెట్టింది, మరి చక్కగా స్టవ్ వెలిగించింది. ఎంతసేపు చూసినా కానీ విజిల్ వస్తుందా? రాదు. సరే వెళ్ళి అత్తగారిని అడుగుద్ది, ఏంటి విజిల్ రావట్లేదు అత్తగారు అంటే, నువ్వేం చేసావని అంటే, నువ్వు చెప్పినట్టే చేశానమ్మా, 1 గ్లాసు బియ్యం పెట్టాను, 3 గ్లాసులేమో నీళ్లు పెట్టాను అని చెప్పు. కాబట్టి ఆ మూత తీసి చూస్తే ఏమంటాయి, 1 గ్లాసు బియ్యమును 3 గ్లాసులు నీళ్లు ఉంటాయి. అట్లాగా మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలకి వంటలు నేర్పించండి. చిన్న వయసు నుండే చిన్నగా వంట నేర్పించండి. అట్లాగే భార్య ఒకవేళ బాగుండకపోతే భర్త కూడా పని చేయాలి. మరియు నా ముందున్నటువంటి నా బిడ్డలు సుమారు మీతో మేము ఒక 3-4 సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేశాం. మీ అందరికీ నా ఆశీస్సులు. ఈ వేదిక మీద ఒక చిన్న చిత్రం ఉంది. మేమందరం రిటైర్ అయిపోయాం. సుమారు 7-8 సంవత్సరాలు కూడా అయిపోతుంది. కానీ తమ్ముడు వెంకటేశ్వరరావు గారికి మాతో పనిచేసినప్పుడు యంగ్ అండ్ ఎనర్జీ, ఇప్పుడు మధ్య వయసులుగా ఉన్నారు, ఇంకా సగం సర్వీస్ ఉంది. మరి చాలా గొప్ప పదవికి వెళ్ళి ఆయన రిటైర్ అవుతారు. చాలా సంతోషం. ఈ రకంగా మమ్మల్ని కనీసం సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక బ్యాచ్ పిలుస్తూనే ఉంటుంది మమ్మల్ని. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా హృదయం ఒక రకంగా చెప్పాలంటే నా హృదయం అయితే పులకరించిపోతుంది. మీరు అనేక రకాలైనటువంటి మీ జీవిత స్థానాలలో ఉండి వికసిస్తున్నటువంటి పుష్పాల వలె నాకు కనపడుతున్నారు. ఈ ఆనందంలో నన్ను కూడా ఆహ్వానించి పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా బిడ్డలు మమ్మల్ని బాగా గౌరవించినట్లుగా అంత ఆనందాన్ని మీరు మాకు ఇచ్చారు. ఇది ఎక్కడా దొరకదు. నగదు ఇచ్చి కొనుక్కున్న ఇలాంటి సందర్భాలు ఎవరికీ రావు. ఆ ధన్యత మీకు దక్కింది. ఎప్పుడో రిటైర్ అయిపోయాం. మీ బాల్య వయసులో ఉన్నటువంటి మీ ముఖాల్ని మేము చూసాం. మీతో పాటు మేము కూడా సంతోషించాం. మీతో మేము కఠినంగా మాట్లాడినా సంతోషంగా మాట్లాడినా మీతో ఆనందాలు పంచుకున్నాం. మేము మా జీవితంలో టీచర్స్కి ఒక గొప్పతనం ఒకటి ఉంది. ఎవరైనా మా పిల్లలను మమ్మల్ని పలకరించినప్పుడు, సార్ నేను మీ దగ్గర చదువుకున్నాను అంటే ఎంతో ఆనందం వేస్తుంది. ఎన్నో కోట్ల విలువ కలిగినటువంటి ఒక ధన్యత మాకు దక్కింది అనుకునే ప్రస్థానంలో మేము ఉంటాం.
మరి మమ్మల్ని గుర్తుపట్టుకుని వాళ్ళు చాలా అవసరమైన పనులు ఉన్నాయి. అయినా నా ఓల్డ్ విద్యార్థులు నన్ను పిలిచారు. నేను తప్పనిసరిగా వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వాలనేటువంటి సంకల్పంతో వచ్చాను. మీతో మీ ఆనందాన్ని నేను పంచుకున్నాను. నాకు చాలా సంతోషం. చాలా విషయాలు మాట్లాడాలని మనసులో ఉంది, కానీ సమయాభావం లేదు. మీ యొక్క జీవితాలను ఈ విధంగానే పరిమళించి మీ బిడ్డలతో జీవితాంతం ఆనందమయంగా కొనసాగే ఆ అదృష్టాన్ని భగవంతుడు మీకు ఎల్లప్పుడూ ప్రసాదించి మీరు అన్ని విషయాల్లో మంచి స్థాయిలో వెలుగొందాలని మనసారా ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నా సంతోషాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్. థ్యాంక్ యూ మిస్టర్ కాంతారావు గారు. నాకు నేనే అనుకోవాలి కదా మరి ఇప్పుడు. ఓకేనా? ఓకే, 2 నిమిషాలమ్మా, ఎక్కువ లేదు. ఏదైనా ఒక విషయం, మంచి విషయం చెప్పాడు, 2 వాక్యాలు చెప్తాను. నచోరహార్యం నచరాజహార్యం న భ్రాతృవాజ్యం నచ భారకారీ వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రదానం విద్యాధనం సర్వధన ప్రదానం. ఏదేదో చెప్పేశారు, ఏదేదో తిట్టేశారు అనుకోద్దు దయచేసి. నచోరహార్యం అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ విద్యాధనాన్ని ఏ దొంగ కూడా ఎత్తుకుని పోలేడంటండి. నచరాజహార్యం, బలవంతుడు అనేవాడు, రాజు అయిన వాడు ఆక్రమించుకున్నటువంటి అవకాశం లేనటువంటి ధనం విద్యాధనం. నా భ్రాతృభాజ్యం, మన అన్నదమ్ములు నువ్వో సెంటు నేనో సెంటు, నీకో లక్ష నాకో లక్ష, నీకో ఎకరం నాకో ఎకరం. ఏ అన్నదమ్ములు కానీ ఏ అక్క చెల్లెళ్ళు కానీ మన దగ్గర ఉన్నటువంటి ఈ సంపదని పంచుకోలేరు. మనకి భారంగా ఉండి మోసుకోలేనటువంటి భారత్వంగా ఉండదు విద్యాధనం అనేది. అలాగే ఇంకోటి ఉంది, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులో ఇచ్చిన కొద్ది తరిగిపోతూ ఉంటుంది, కానీ విద్యాధనం పంచిన కొలది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఎన్ని ధనాలు ఉన్నప్పటికీ కూడా విద్యాధనమే అన్నిటికంటే గొప్పదైన ధనము అనేది ఈ శాస్త్రవచనము. మరి అందరూ కూడా మీ ఎదురుగా ఇటువంటి వాక్యం చెప్పే అదృష్టం ఇచ్చినటువంటి ఈ వేదికకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరినీ ప్రత్యేకంగా హృదయపూర్వక ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ, నెక్స్ట్ ఫోటో సెషన్స్ మనకి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఫోటోగ్రాఫర్ సూచనల మేరకు మాది ఎక్కడ కూర్చుంటే మేము బాగా పడతాం, అక్కడ కూర్చుంటే ఇక్కడ బాగా పడతాం. దయచేసి ఫోటోగ్రాఫర్కి సహకరించండి అందరూ కూడాను. భయ్యా అందరూ చూడాలి ఒకసారి రెడ్ షర్ట్. భయ్యా ఎవరు మాట్లాడద్దు ప్లీజ్, దయచేసి ఒక్క ఫోటో చూడండి అందరూ, ఒక్క నిమిషం. ఓకే రెడీ. భయ్యా ఒక్కసారి అందరూ కెమెరాకి చూడండి ఒకసారి. భయ్యా లేడీస్ అందరూ చూడమ్మా. సార్ పైన అందరూ ఒక్కసారి దయచేసి ఒకసారి ఫోటోకి చూడండి. భయ్యా తర్వాత మాట్లాడొచ్చు, ఒక్క నిమిషం. డీజే అందరూ కలిసి పెట్టుకుంటాం శాలు అందరు కలిసి. ఫోటోకి అందరూ కనిపించేలాగా నువ్వు వైట్గా నుంచోండి. వైట్గా మధుర వైట్గా హెల్ప్ తీసుకో. ఓకే థ్యాంక్ యూ సార్. రాణికులాగిన రబ్బరు బ్యాండులు, కాకిసంతలు, రాణి తెచ్చిన లెప్పకాయలు, చదువులం
చివరి మలుపులో ఇంకో సంచి పట్టుకో. రైట్, అవన్నీ మాట్లాడి ఓకేనా బాబు? ఓకేనా? ఫోటోగ్రాఫ్
వచ్చారు. మీ అందరికీ కూడా థ్యాంక్స్. మిమ్మల్ని అందరినీ పంపించిన మీ హస్బెండ్స్ కూడా థ్యాంక్స్ స్పెషల్లీ. ఎటు తిప్పి జెంట్సే కొంచెం తక్కువ వచ్చినట్టున్నారు, మన వాళ్ళు గట్టిగానే వచ్చారు, పర్వాలేదు. మన పరువు నిలబెట్టారు, పిల్లలతో సహా కూడా వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్, ఎస్పెషల్లీ సంగీత.